ఎమ్మెల్సీ ఎన్నికలు ఇచ్చిన కిక్కుతో త్వరలో జరగబోయే లోకల్ పోర్పై ఫోకస్ పెట్టింది తెలంగాణ బీజేపీ. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో పార్టీ క్యాడర్ బలోపేతం దిశగా అన్ని జిల్లా అధ్యక్షుల నియామకాల్ని పూర్తి చేస్తూ వస్తోంది. ఇదే ఊపుతో లోకల్ పై పట్టు సాధిస్తే వచ్చే ఎన్నికలో కమల వికాసం వైపు అడుగులు వేయొచ్చని భావిస్తోంది ఆ పార్టీ. పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో తొలుతగా కార్యాచరణ మొదలెట్టి స్టేట్ వైడర్ గా ఎదగాలని కేడర్ కి సూచిస్తోందట. ఇప్పటి నుంచే సమావేశాలతో పార్టీ నేతల్ని యాక్టివ్ చేసేందుకు హైకమాండ్ అన్ని ఏర్పాట్లు చేస్తోందట. ఒకప్పుడు కమ్యూనిస్టు బెల్ట్ అయిన నార్త్ తెలంగాణపై పట్టును ఒడిసి పట్టుకునే ప్రయత్నంలో సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది కమలం పార్టీ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్స్, గ్రాడ్యుయేట్ సీట్లు సాధించి కాస్త కష్టపడితే ఆ బెల్ట్ మొత్తం చుట్టేచ్చనే క్లారిటీ వచ్చిందంట బీజేపీ. ఈ ఏరియాలో ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచుకుంటూ చాప కింద నీరులా చుట్టేసుకుంటూ వస్తోంది. ఆల్రెడీ పార్టీకి నార్త్ బిట్ అయిన కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లలో ఎంపీలు సైతం ఉండడం, సౌత్ లోను మహబూబ్ నగర్, చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కజ్గిరి స్థానాలను పార్లమెంట్ సభ్యులు ఉండడంతో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్ని సీరియస్ గా తీసుకోవాలని హైకమాండ్ నుంచి ఆదేశాలు అందాయట. మండలాల వారిగా వీలైతే గ్రామాల వారిగా సమావేశాలు నిర్వహించాలని సూచిస్తోందట. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నేతలకు బాధ్యతలు అప్పగిస్తూ అవసరం ఉన్న చోట చేరికలను సైతం ప్రోత్సహించాలని ఆదేశిస్తోందట. అన్ని స్థానాల్లో పోటీ చేయాలని, మెజార్టీ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తోందట. ఈ క్రమంలోనే ఇప్పటి నుంచే బీజేపీ కీలక నేతలు బూత్ వారిగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి బూత్ లో 51% ఓట్లు వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారట హైకమాండ్. ఎన్నికల గురించి ఆలోచించకుండా రేపే ఎన్నికలు ఉన్నట్లు పనిచేయాలని క్యాడర్ కి నేతలు పిలుపునిస్తున్నారు. అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమైన నేతలు వారంలో ఒకసారి కార్యకర్తల సమావేశాల్లో పాల్గొనాలని హుకుం జారీ చేశారట. ఇక గ్రామ స్థాయిలో ఎక్కువ పర్యటనలు ఉండే విధంగా ప్లాన్ చేశారట. ముందుగా సర్పంచ్ ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో గ్రామాల్లో బలమైన నేతల్ని గుర్తించే పనిలో బిజీగా పనిచేస్తోంది కమలం పార్టీ. పార్టీ సింబల్ లేనప్పటికీ పార్టీ సానుభూతి పరులు అధికంగా గెలిచేందుకు పనిచేయాలని కోరుతున్నారట. మొత్తానికి బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని సిద్ధం చేసుకుని ప్రజాక్షేత్రంలోకి దిగేందుకు సై అంటోంది. చూడాలి మరి బీజేపీ ఎంత సక్సెస్ అవుతోందో.